అందరికీ నమస్కారం. పాఠశాలల్లో అలాగే కొంతవరకు కళాశాలల్లో పిల్లలకి కార్పొరల్ పనిష్మెంట్స్ అంటే భౌతిక శిక్షలు విధించడం అనేది ప్రభుత్వం దాదాపు దశాబ్ద కాలం క్రితమే నిషేధించింది. కానీ దాదాపు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్తలు మనకి మీడియా ద్వారా వినిపిస్తుంటాయి. హైదరాబాద్ మహానగరంలో కేవలం 4 రోజుల క్రితం ఇంటర్మీడియట్ చదివే ఒక విద్యార్థిని లెక్చరరు చితకబాదారు. అతనికి చేతుల్లో రక్తం కూడా రావడం ఆ దృశ్యాలు మనకి టీవీలో అలాగే పత్రికల్లో వచ్చాయి. అది జరిగిన ఒక 2 రోజులకే మళ్ళీ ఇవాళ హైదరాబాద్లో మరో పాఠశాలలో యూకేజీ విద్యార్థిని టీచరు చితకబాదడం, స్కేల్తో చితకబాదడం అనేది అందరినీ కలిచివేసే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇలాంటి కార్పొరల్ పనిష్మెంట్స్ ఎందుకు ఆగడం లేదు? దీని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇప్పటికి కూడా కొంతమంది తల్లిదండ్రులు అలాగే చాలామంది టీచర్లు అసలు పిల్లల్ని కొడితే తప్పేముందండి, కొట్టకపోతే వాళ్ళకి విద్య ఎలా వస్తుంది? మా చిన్నప్పుడు అంటే ఒక 30 ఏళ్ల క్రితం లేదా అంతకంటే ముందు పాఠశాలలో టీచర్ కొట్టడం చాలా సాధారణంగా జరిగేదా కదా, ఇప్పుడేమిటి కొత్త రూల్స్ అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. నిజంగా మనం దానికి సమాధానం తెలుసుకోవాలి. ఒకప్పుడు టీచరు పిల్లల్ని కొట్టడం అనేది సర్వసాధారణం. మరి ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితిలో మారాలని ప్రభుత్వం చెబుతోంది, అలాగే విద్యావేత్తలు చెబుతున్నారు? దీనికి ప్రధానంగా 2 కారణాలు మనకి చెప్పుకోవాలి మనం. ఒకటి, ఒకప్పుడైతే ప్రాచీన కాలంలో అలాగే మధ్యయుగంలో ఆ మాటకొస్తే స్వతంత్రం వచ్చాక కొన్ని సంవత్సరాల పాటు కూడా విద్య అనేది విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తికి ప్రధానంగా పరీక్షగా ఉండేది. అంటే ఒక వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్, అతని మేధోశక్తి, అతని లేదా ఆమె మేధోశక్తి ప్రధానంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞాపక శక్తి ఎంత గుర్తుపెట్టుకుంటున్నాడు, మెమరీ పవర్ ఏమిటో దాని ఆధారంగా ఉండేది. ఎందుకంటే ఒకప్పుడు చాలా మటుకు మతపరమైన విద్య అంటే హిందూ మతం కానీ మరో మతం కానివ్వండి, వేదాలు, ఖురాను ఇలాంటివి, వీటిలో భగవంతుడు చెప్పింది లేదా పవిత్రమైన విషయాలను, ఆ మంత్రాలను వాటిని అలాగే గుర్తుపెట్టుకుని అలాగే వల్లవేయడం, దాన్ని విశ్లేషించడం, సరైందా కాదా అని బేరీజు వేసుకోవడం, దాన్ని నిజ జీవితంలోకి అనుసంధానం చేయడం చాలా తక్కువగా ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో ప్రధానంగా ఇంటెలిజెన్స్ లెవెల్స్, మెమరీ లెవెల్స్ ద్వారా బేరీజ్ వేయబడేది. అలాంటప్పుడు ఒక విద్యార్థిని కొట్టినా భయపెట్టినా కష్టపడి ఆ మెమరైజ్ చేసుకోవడం చాలా మటుకు సాధ్యమే. కానీ 1990 తరువాత ముఖ్యంగా ఈ 21వ శతాబ్దంలో పరిస్థితి బాగా మారిపోయింది. ఇవాళ అపార సమాచారం మన మునివేళ్ల ముందు నిలబడుతోంది. మనకి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇవాళ గూగుల్, యూట్యూబ్ ఇలాంటి వాటి ద్వారా ఎక్కడ ప్రపంచంలో దేనికి సంబంధించిన సమాచారం అయినా సెకండ్లో పట్టేయచ్చు. అలాంటప్పుడు అన్ని విషయాలను మెదడులో గుర్తుపెట్టుకోవాల్సిన, గతంలో లాగా మెమొరైజ్ చేసుకోవాల్సిన అవసరం బాగా తగ్గిపోయింది. అంటే మెమరీ పవర్ అసలు వద్దని కాదు, కానీ మెమరీ యొక్క ఇంపార్టెన్స్, ఇంటెలిజెన్స్ని ఎస్టిమేట్ చేయడంలో, క్యాలిబ్రేట్ చేయడంలో మెమరీ పవర్ యొక్క ఇంపార్టెన్స్ డ్రాస్టిక్గా తగ్గిపోయింది గత 20 సంవత్సరాల్లో. ఇదే సమయంలో అపార సమాచారం మనకి అందుబాటులో ఉంది కనుక ఆ సమాచారాన్ని ఆకళింప చేసుకోవడం, విశ్లేషించడం, నిజ జీవితంలోకి అనుప్రయుక్తం చేసుకోవడం. అంటే ఇవాళ విద్యార్థికి కావాల్సింది బేసిక్గా 10 బేసిక్ స్కిల్స్ అండి. లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, కాంప్రిహెన్షన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పోకెన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, విశ్లేషణ, ఇందాక చెప్పాను విశ్లేషణ, అప్లికేషన్ స్కిల్స్, అన్నిటికంటే మించి లైఫ్ స్కిల్స్ అంటే ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తి, ఒక బృందంగా ఒక జట్టుగా పనిచేయడం, నాయకత్వ లక్షణాలు, తాను చెప్పదలుచుకున్న దాన్ని అవతల వారిని హర్ట్ చేయకుండా అవతల వాళ్ళని ఒప్పించేలా చెప్పడం, ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్. వీటి అవసరం ఉందండి. ఒక విద్యార్థిని భయపెట్టి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని మనం తీసుకురాలేము. ఒక విద్యార్థిని భయపెట్టి క్రీడాస్ఫూర్తిని తీసుకురాలేము. ఒక విద్యార్థిని భయపెట్టి ఎప్పుడైతే పాఠశాలకి కళాశాలకి రావడం గురించి భయపడుతున్నాడో, టీచర్ అంటే భయపడుతున్నాడో, అలాంటప్పుడు ఆ చదివిన దాన్ని
కాంప్రహెండ్ చేసుకుని అనలైజ్ చేసే అవకాశం బాగా తగ్గిపోతుంది. అంటే ఉండదంటే పూర్తిగా ఉండదని కాదు, కానీ అలాంటి అవకాశం తగ్గిపోతుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే విద్య అనేది విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి నేర్చుకునేదిగా ఉండాలి. కాబట్టి ఇవాళ కార్పొరల్ పనిష్మెంట్స్కి అవకాశం లేదు అనేది ఒక అంశం. మరో కోణంలో చూస్తే మొన్నటి దాకా మనకి ఫ్యూడల్ వ్యవస్థ ఉండేది. అశోకుడు, అక్బరు ఇలాంటి రాజులు పెటర్నల్ డెస్పాట్స్, అంటే వాళ్ళు నియంతలే, కానీ ప్రజల సంక్షేమం కోరిన నియంతలు. ప్రజల సంక్షేమం కోరని నియంతలు ఎంతోమంది ఉన్నారనుకోండి, కానీ ఇలాంటి వాళ్ళు మనకి మొన్నటిదాకా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఉమ్మడి కుటుంబ పెద్ద కూడా ఇలాంటి పెటర్నల్ డెస్పాట్, అంటే పితృస్వామి, ఒక నియంత లాంటి వాడు, తన బిడ్డల బాగోగులు కోరుకునే ఒక నియంత లాంటి వాడు. అంటే నీ మేలు కోరి చెప్తున్నా, నా మాటకు ఎదురు చెప్పద్దు, నేను చెప్పింది చెప్పినట్టుగా వినాలి అని చెప్పే మనస్తత్వం చండశాసనుడు అన్నమాట. ఆ వ్యవస్థ మనకి ఉండేది మొన్నటిదాకా. కానీ పొలిటికల్ డెమోక్రసీ వచ్చింది. డెమోక్రసీ అంటే అది కేవలం రాజకీయాలకు సంబంధించింది కాదు. ఒకప్పుడు రాజు పరిపాలించేవాడు, ఆయన మాటని మనం అలా తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞలు మన పూర్వీకులు వినేవాళ్ళు. ఇది ఎందుకు, అలా ఎందుకు అని ప్రశ్నించే అవకాశం ఎవరికి ఉండేది కాదు. మహా ఉంటే ఎవరైనా అతని ఆంతరంగికులు, మంత్రులు, అది కూడా ఒక పరిమితికి లోబడి కొంతమంది రాజులు అలాంటి అవకాశం ఇచ్చి ఉండేవారు, అది కూడా అప్ టు ఏ లిమిట్. కానీ మిగతా వారికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇవాళ అలా కాదు. మన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం, ఎన్నుకున్న ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాం. ఈ డెమోక్రసీ అనేది ఒక పొలిటికల్ స్పియర్కి పరిమితం కాదండి. మెల్లగా ఇది సోషల్ స్పియర్లోకి, అంటే కుటుంబ వ్యవస్థలోకి, వివాహ వ్యవస్థలోకి అన్నిటికీ వెళుతుంది. ఇవాళ పిల్లలు గతంతో పోలిస్తే ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల పరిణతి చెందుతున్నారు. ఒకప్పుడు 15 ఏళ్లకి 20 ఏళ్లకి కూడా సాధించని ఒక లోక పరిజ్ఞానం ఇవాళ 10 ఏళ్ల పిల్లలకి, ఒక్కోసారి 5 ఏళ్ల పిల్లలకి కూడా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళలో ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఉంది. ఏం చెప్పదలుచుకున్నావో నాకు చెప్పాలి, నాకు అర్థం కావాలి అంటే పిల్లల్ని అదిరించి బెదిరించి పనులు చేసుకునే ఆ యుగం అయిపోయింది. ఇది అవుట్డేటెడ్ అనమాట. అవుట్డేటెడ్ ఫిలాసఫీ, అవుట్డేటెడ్ మెథడ్. కాబట్టి పిల్లలకి అర్థమయ్యేలా పిల్లల్ని కన్విన్స్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 2 కారణాల వల్ల కార్పొరల్ పనిష్మెంట్స్ అనేది ఇప్పుడు ఇక పనికిరాదు. కానీ ఎందుకు కొన్ని పాఠశాలలు ఇదే దారిలో వెళుతున్నాయి, ఎందుకు కొంతమంది టీచర్లు ఇదే దారిలో వెళుతున్నారు నన్ను అడిగితే, అలాంటి టీచర్సే కారండి. పిల్లల్ని కొడితేనే వాళ్ళకి చదువు వస్తుంది అనుకునే వ్యక్తి అతను ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నాడు, లేదా ఉన్నారు ఆమె, లేదా అసలు టీచర్ కారు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా దీనికి సంబంధించి ప్రభుత్వాలు శాసనాలు చేసినాయి, మీడియాలో ఎంతో డిస్కషన్ వచ్చింది, ఎంతో చర్చ జరుగుతోంది. ఇంకా కూడా ఈ పాతబడిన పద్ధతులు అనుసరించడం సరైంది కాదు. దీనికి ప్రధానంగా 2 కారణాలండి. ఒకటి ఎగోయిస్టిక్ ఫ్యూడలిస్టిక్ యాటిట్యూడ్. నాకు పిల్లలు ఎదురు చెప్తారా, నా మాట చెప్పిందే వేదంగా వినాలి అన్న యాటిట్యూడ్. ఈ యాటిట్యూడనల్ చేంజ్ చాలామంది టీచర్స్ అనబడే వారిలో రాలేదు కాబట్టి ఇంకా కొనసాగిస్తున్నారు. రెండవది ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ. ఇవాళ అందరికీ తెలిసిందే, కోళ్ల ఫారాల లాంటి స్కూల్స్ వచ్చేసినాయి. పిల్లల ర్యాంకులు, మార్కులు ఒక అందంగా దాన్ని షోకేస్ చూపిస్తూ పిల్లల బాల్యాన్ని చెరపట్టి కోట్లు గడించే కార్పొరేట్ పాఠశాలలు విస్తృతంగా వెళుతున్నాయి. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని, అవగాహన లోపాన్ని వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. మీ పిల్లాడిని మా చేతిలో పెట్టండి, మా చేతిలో పెడితే ఇంత పర్సంటేజ్, ఇంత ర్యాంక్ వస్తుందని చెప్పడం. ఇలాంటి పాఠశాలల్లో వాళ్ళకి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి తల్లిదండ్రులు చాలామంది రిజల్ట్స్ కోసం చూస్తారు. ఏంటి మీ స్కూల్లో చేర్పించాక మా అబ్బాయికి ఎన్ని రోజులైనా ఎల్కేజీలో యూకేజీలో చేర్పిస్తే ఇంకా ఏబిసిడీలు రాలేదు, నెంబర్స్ రాలేదు. ఈ విధంగా ఇదేదో మార్కెట్లో వెళ్ళి మనం ఒక 50 రూపాయలకి 1 కిలో కూరగాయలు ఇలా తూకం వేయడం కాదండి. కొంతమంది విద్యార్థులు నేర్చుకోవడం కొంత ఆలస్యం కావచ్చు, కొంతమంది క్విక్గా నేర్చుకోవచ్చు. అసలు మన విద్యా వ్యవస్థలోనే ఒక విధంగా చెప్పాలంటే లోపం ఉంది. ఏమిటంటే ఒక చేపకి, ఒక ఏనుగుకి, ఒక కోతికి, ఒక మొసలికి చెట్టెక్కే పోటీలు పెడితే ఎలా గెలుస్తుందండి చేప? ఏనుగు ఎలా గెలుస్తుందండి? చేపకి సామర్థ్యం వేరు, ఏనుగు సామర్థ్యం వేరు, కోతి సామర్థ్యం వేరు. అలా అందరినీ ఒక ఘాటన కట్టడం మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపం. అందులో కొంతమంది పిల్లలకి కొన్ని సబ్జెక్టులు అంటే ఇష్టం, కొన్ని విషయాల్లో వాళ్ళకి నిష్ణాతన ఉంటుంది. అలా కాకుండా అందరికీ మార్కులు రావాలి, అందరికీ ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్న ఈ యావతో తల్లిదండ్రుల్ని మభ్యపెట్టే కార్పొరేట్ పాఠశాలలు టీచర్స్ పైన ప్రెషర్ తీసుకొస్తాయి. ఏమిటి ఇంత పర్సంటేజ్ రావాలి, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ క్వాంటిఫైడ్ దేర్, మొత్తం గణాంకాలే.
నిజానికి మానవ సంబంధమైన విషయాలను క్వాంటిఫై చేయడం కష్టం. అక్కడ క్వాలిఫై అంటే గుణాత్మకమైన విషయాలు ఇవి. ఇలాంటి అవగాహన లోపం వల్ల ఇలా జరుగుతోంది. ఇక దీనికి మరో కోణం కూడా ఉందండి. ఏమిటంటే పిల్లలు ఇవాళ గతంతో పోలిస్తే హైపర్ యాక్టివిటీ వాళ్ళలో పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు. ఒక పక్క జంక్ ఫుడ్ తింటున్నారు, ఒక పక్క ఈ కోలా లాంటి కంపెనీస్ కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సినిమా హీరోలు, క్రికెట్ హీరోలు తీసుకొచ్చి ఎక్కడ చూసినా హోర్డింగ్లు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లతో పిల్లల తల్లిదండ్రుల, ముఖ్యంగా పిల్లల బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి. ఈ కోక్ తాగాలి, పిజ్జా తినాలి, ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో అందులో ఉన్న రసాయనాల వల్ల, అందులో ఉన్న హై గ్లూకోజ్ కావాల్సిన దానికంటే కొన్ని రెట్లు, 10 రెట్లు 12 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ శరీరంలోకి వెళ్ళడం వల్ల పిల్లల్లో హైపర్ యాక్టివిటీ పెరుగుతుంది. పిల్లలు చూసే వీడియోస్, సినిమాస్ కూడా వాళ్ళలో హింసా ప్రవృత్తిని ప్రేరేపించేలా ఉంది. టామ్ అండ్ జెర్రీ దాంట్లో నుంచి వాస్తవంగా పిల్లలు గ్రహించేది ఏమిటంటే అవతల వాళ్ళు ఎవరైనా చిన్నగా గిచ్చితే నువ్వు వాళ్ళని తీసుకుని కర్ర తీసుకుని బాదు. ఇలాంటి హింసాత్మక ప్రవృత్తిని పెంచే వీడియోలు, సినిమాలు పిల్లలు అలవాటు పడిపోయారు. మరోపక్క ఇంటర్నెట్ వ్యాపించడంతో మంచి జరుగుతోంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మరోపక్క ఇవాళ ఏమిటంటే బాధాకరమైన విషయం ఏమిటంటే టీనేజ్ పిల్లలు మెల్లమెల్లగా పోర్న్ ఫిలిమ్స్కి, అలాగే ఇంటర్నెట్లో దొరికే రకరకాల హింసాత్మక వీడియోలకి, వీటికి అలవాటు పడిపోతున్నారు. ఇలాంటి వారు ఒక 13, 14, 15 ఏళ్ల అబ్బాయి ఇంట్లో పోర్న్ ఫిలిం చూసి వచ్చి క్లాసులో కూర్చున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది ధోరణి? వాళ్ళు కొంతమంది పిల్లలకి వాళ్ళ హుక్కాలకి, ఇంకా ముక్కు పచ్చలారని పిల్లలు మద్యానికి కూడా బానిసలైపోతున్నారు. ఇలాంటి వారు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు స్కూల్స్లో. నిజానికి ఇది ఒక టీచింగ్ కమ్యూనిటీకి, టీచర్స్కి ఒక పెద్ద ఛాలెంజ్. మన బీఈడి కోర్సులు, మన టీచర్ ట్రైనింగ్ కోర్సులు ఇంకా అప్డేట్ కాలేదు. 5 ఏళ్ల క్రితం దాకా కంప్యూటర్స్ ఉండేవి, ఫోన్స్ ఉండేవి, కానీ స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కావు. 5 ఏళ్ల 2010 దాకా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ 3G 4G అందరికీ అందుబాటులో వచ్చింది. క్లిక్ ఆఫ్ ది బటన్ ఇంటర్నెట్లో ఇవాళ పోర్న్ ఫిలిమ్స్ ఇలాంటివన్నీ కూడా పిల్లలకు అందుబాటులో వచ్చింది. ఇవి కొత్త ఛాలెంజెస్ తీసుకొస్తున్నాయి. దీన్ని ఎలా కౌంటర్ చేయాలి, పిల్లల్ని ఎలా కౌన్సిల్ చేయాలి, ఈ విషయంపై చాలామందికి అవగాహన లేదు. పిల్లలు కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పకూడని విషయం, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు చెప్పరు. వెళ్ళి టీచర్ని కొంతమంది బ్లాక్మెయిల్ చేసే పిల్లలు కూడా తయారయ్యారు. ఏంటి హోంవర్క్ చేసుకో, ఎందుకంటే ఇంట్లో కూర్చుని ఇలాంటి వీడియోస్తో ఆడుకుంటూ హోంవర్కో, ఫాలో అప్ స్టడీనో, ప్రాజెక్ట్ స్టడీనో లేకపోవడం, స్కూల్లో వచ్చి నేను బిజీగా ఉన్నానని చెప్పడం, టీచర్ కొద్దిపాటి కోపడితే వెళ్ళి టీచర్ నన్ను కొట్టిందని చెప్పడం, ఇలాంటి పిల్లలు కూడా ఉంటున్నారు. అంటే ఇది పిల్లలు తప్పని చెప్పట్లే నేను. ఈ బాధ్యతను కూడా, ఈ కొత్త సవాల్ని కూడా టీచర్స్, స్కూల్స్, కాలేజెస్ తీసుకోవాలి. నిజానికి తల్లిదండ్రుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా స్కూల్స్కి, నిజమైన టీచర్స్కి ఉంది. పిల్లలకి బాగా అర్థమయ్యేలా చెబితే వాళ్ళు చేస్తున్న చర్యల వల్ల వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళే రూపకర్తలు. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇవాళ సరైన మార్గంలో వెళితే నీ వయసు ఇవాళ 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 16 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇంకా నీకు మరో 50, 60, 70 సంవత్సరాల వయసు ఉంది. ఇప్పుడు నీ జీవితానికి మంచి పునాది వేసుకుంటే ఆనందదాయకమైన జీవితం గడపచ్చు. నీకు నువ్వు హ్యాపీగా బతుకుతూ నీ చుట్టుపక్కల ఉన్న వారికి, సమాజానికి మంచి చేయొచ్చు అన్న విషయాన్ని ప్రాక్టికల్గా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో పిల్లలకి అర్థమయ్యేలా చెబితే 100కు 100% మార్పు వస్తుంది నేను చెప్పట్లేదు. 98, 99% పిల్లలు మారుతారు, చక్కటి మార్గంలో వెళతారు. అప్పుడు కూడా కొన్ని ఛాలెంజెస్, 1000 మంది పిల్లల్లో 2-3 ఛాలెంజింగ్ పిల్లలు ఉంటారు. వాళ్ళతో ప్రత్యేకంగా డీల్ చేయాలి. వాళ్ళకి ఎక్స్ట్రా కౌన్సిలింగ్ క్లాసులు, ఎక్స్ట్రా కొన్ని కండిషనింగ్ క్లాసులు వాళ్ళకి అవసరం అవుతాయి. మామూలు పిల్లలు, మెజారిటీ పిల్లలు అర్థమయ్యేలా చెబితే ఇది నీకోసం. ఇవాళ నువ్వు ఉదాహరణకి ఎగ్జామ్ హాల్లో కూర్చుని కాపీ కొడతారు. కాపీ కొడితే టీచర్ పట్టుకుని కొట్టడం, ఎందుకు కాపీ కొట్టావని. కాపీ కొడితే ఏం జరుగుతుంది? పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వు ఒక డాక్టర్, నీకు జ్వరం ఉంది, 102 డిగ్రీల జ్వరం, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. డాక్టరు నీ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ చూడడం కోసం థర్మామీటర్ నీ నోట్లో పెట్టాడు. నువ్వు డాక్టర్ కాస్త అటు ఏదో చూసి ఫోన్ మాట్లాడుతున్నాడు. నీ లోపల చూస్తే దీంట్లో 102 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు నువ్వు సడన్గా దాన్ని తీసుకుని పక్కనున్న చన్నీటిలో దాన్ని పెట్టి మరి డాక్టర్ చేతికి ఇచ్చావనుకో, దాని టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది. ఇలా చేస్తావా నువ్వు?
నీకు వచ్చిన నీ శరీరంలో ఏదో కష్టం ఉందని, ఏదో రుగ్మత ఉందని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళావు. డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్న రిపోర్ట్ని మార్చేసి నార్మల్ రిపోర్ట్ ఇస్తే ఏమవుతుంది? నష్టపోయేది నువ్వే. ఇక్కడ ఎగ్జామ్ కూడా ఇలాంటి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్. నీకు సబ్జెక్ట్ అర్థమైందా? ఎంతవరకు అర్థమైంది? అర్థం కాకపోతే ఎక్కడ లోపం ఉంది తెలుసుకునే అవకాశాన్ని నీకు ఇస్తోంది. దీంట్లో మార్కులు ఏదో కాపీ కొట్టో మరో పద్ధతిలోనో మార్కులు వచ్చిందనుకో నష్టపోయేది నువ్వే అన్న విషయాన్ని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. తెలిసి తెలియని వయసులో పిల్లలు ఏదో చేస్తారు. ఇవాళ పిల్లల్ని పక్కదారి పట్టించే అంశాలు 1,00,000 ఉన్నాయండి. 1,00,000 ఛాలెంజెస్ ఉన్నాయి. సినిమాలు, టీవీలు, మీడియా, అడ్వర్టైజ్మెంట్లు, ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక పిల్లల పక్షాన నిలవాల్సింది విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులకు కూడా వాళ్ళు ఎంత చదువుకున్నా ఒక్కోసారి అవగాహన ఉండదు అన్ని విషయాలపైన. కాబట్టి వాళ్ళకి చెప్పాల్సింది కూడా టీచర్లే. కాబట్టి ఈ కార్పొరల్ పనిష్మెంట్స్ అనేది ఒక విధంగా చెప్పాలంటే అనాగరికతకు చిహ్నమండి. చాలా దేశాల్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొట్టే అధికారం లేదు. మన దేశంలో అది జరుగుతుంది. నిజానికి అది కూడా ఒక సమస్య అండి. ఇంట్లో తల్లిదండ్రులు కొట్టారనుకోండి, ఓహో నేను తప్పు చేస్తే కొడతారు, స్కూల్లో కొట్టలేదనుకోండి, ఓహో నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఏముందండి మా వాడిని 4 వాయించండి అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఇవాళ ఉన్నారు. మెల్లగా ఈ డెమోక్రటిక్ స్పిరిట్ని ఫ్యామిలీస్లో కూడా తీసుకెళ్ళాలి మనం. తల్లిదండ్రులు కూడా కొట్టడం కరెక్ట్ కాదు. నువ్వు ఏం కోరుకుంటున్నావు? విద్యార్థి, ఆ అబ్బాయి లేదా అమ్మాయి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాం. విద్య యొక్క లక్ష్యం ఏమిటి? టు గివ్ ఎ హ్యాపీ లైఫ్ టు ది చైల్డ్. అది వాస్తవం అయితే ఇటు తల్లిదండ్రులు అటు టీచర్లు పిల్లల క్షేమం కోరే ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని కొట్టకుండా పిల్లలకి అర్థమయ్యేలా విద్య అంటే ర్యాంకులు మార్కులు కాదు, విద్య అంటే పిల్లల్లో బేసిక్ స్కిల్స్ని తీసుకురావడం. ఇలాంటి విద్య రావాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. ఉంటాను. సెలవు.